హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాగే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే మనం అప్లికేషన్ని ఎక్కడ ఇవ్వాలి అనే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఎవరైతే కొత్త రేషన్ కార్డ్ని అప్లై చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన తెలంగాణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ అయితే డైలీ వస్తూ ఉంటాయి. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. సో ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా మీకు దగ్గరలో ఉన్న మీ సేవకి అయితే వెళ్ళండి. సో మీకు ఆల్రెడీ కొత్తగా రేషన్ అంటే మనకు అంతకుముందు రేషన్ కార్డు నుంచి మీరు డివైడ్ అయితే అయి ఉండాలి. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసము కొత్త రేషన్ కార్డు అయితే అప్లై చేస్తుంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఉన్న కార్డు నుంచి మీరు ఎగ్జిట్ అవ్వాలి. అక్కడి నుంచి మీరు డిస్కనెక్ట్ అయ్యి సో కొత్తగా అప్లై చేసుకోవడం అయితే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికోసం మీకు దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి అక్కడ మీరు రేషన్ కార్డుకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కావాలి, అలాగే మేము అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళు ఫిల్ చేసి దానికి సంబంధించిన అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే మనము ఇంకొన్ని అప్డేట్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ మీద ఉన్న వివరాలను నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్లు అలాగే జిరాక్స్ కాపీతో తీసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ మీ సేవా కేంద్రంలో సమర్పించండి. నెక్స్ట్ అవసరమైన వివరాలు పేరు, వయసు, లింగం, మొబైల్ నెంబరు, తండ్రి పేరు, అడ్రస్, జిల్లా, ప్రాంతం, కుటుంబ సభ్యులు మరియు కుటుంబం ఆదాయము. నెక్స్ట్ అవసరమైన డాక్యుమెంట్ అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు మరియు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో. సో ఇదండి మనకు ఓవరాల్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనము ఇవ్వాల్సింది. సో ఇక్కడ మనం చూసుకుంటే క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. సో ఏదైతే అప్లికేషన్ మనం తీసుకుంటామో దాంట్లో అప్లికేషన్ ఎవరైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నారో అలాగే వాళ్ళకి సంబంధించిన సభ్యుల వివరాలు కానీ వాళ్ళ ఏజ్, అలాగే ఆధార్ కార్డు, అలాగే వాళ్ళకి సంబంధించిన సో వాళ్ళు మేల్ ఫీమేల్ జెండర్స్ ఇన్ఫర్మేషను సో ఓవరాల్గా మొత్తం ఫిల్ చేసి మీరైతే దాంతోపాటు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే మనకు ఆధార్ కార్డు ఉందో అలాగే మనకు అడ్రస్ ప్రూఫ్ సంబంధించింది అలాగే ఇంకేమైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా సో జెరాక్స్ కాపీలు కలిపి ఆ అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ లింక్ చేసి నెక్స్ట్ పాస్పోర్ట్ సైజు కూడా ఫోటో అయితే కావాలండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే మీ సేవా కేంద్రం మళ్ళీ సబ్మిట్ చేసినట్టయితే మీకు కొత్త రేషన్ కార్డు అయితే మళ్ళీ వాళ్ళు ఫిల్ చేసి వెరిఫికేషన్ చేసి ఇంకా పోస్ట్ ద్వారా కానీ మనకు అందుబాటులో మీ సేవ ద్వారా కానీ మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి మనకి కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో ఉండండి. సో మీకు సింపుల్గా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళకి వచ్చి ఇంతకుముందు ఎక్కడ వాళ్ళ యాడ్ అయితే ఉండకూడదు. సో అక్కడ మీరు డివైడ్ అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మీరు ఈకేవీసీ ట్రై చేస్తారు కదా, ఈకేవీసీ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే ఒకేసారి ఒక పర్సన్ 2 కార్డులో ఉండడానికి అయితే లేదు. సో ఎందుకంటే ఈకేవీసీ చేసినప్పుడు మళ్ళీ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అందుకనే సో మీరు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే సో ఆల్రెడీ ఏదైతే కార్డ్స్ మీరు ఎగ్జిస్టింగ్ అంటే అంతకుముందు ఏదైతే కార్డ్స్ మీరు ఉంటే సో దాని నుంచి డివైడ్ చేసేసిన తర్వాత కొత్తగా మళ్ళీ అప్లై చేసుకొని ఈ విధంగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్లో పూర్తి వివరాలు ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్లై చేసి అప్రూవ్ చేసి వెరిఫికేషన్ చేసి కూడా మనకి కొత్తగా మన ప్రభుత్వం ద్వారా మనకి రేషన్ కార్డ్ అయితే అందడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు రేషన్ కార్డుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఈ అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జస్ట్ మీ యొక్క ప్రాంతం యొక్క నేమ్ జస్ట్ అప్డేట్ చేయండి. సో మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళు, అలాగే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారనేది సో దీన్ని బట్టి మన వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందనేది కూడా తెలుస్తుందండి. ఈ వీడియో లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.